అందరికీ నమస్కారం. నా పేరు ఐశ్వర్య. నేను అందరికీ ఆరోగ్యం అనే ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రాంలో ఒక విద్యార్థి. ఇక్కడ నేను అమృతాహారం తింటే అమృతాహారం ఎలా తయారు చేసుకోవాలి, దాని వంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇక్కడ నేను తెలుసుకున్నాను. సో నాకు ఇది చాలా ఉపయోగపడింది. సో ఇదంతా కూడా మీకు కూడా ఉపయోగపడాలని నేను మీ అందరికీ ఒక ప్రత్యేక ఐటమ్ని ఇక్కడ తయారు చేసి చూపించాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను తయారు చేసే పదార్థం ఏంటంటే దోసకాయ రాజ్మా సలాడ్. సో ఇదేంటంటే ఫస్ట్లీ దీని ఇంపార్టెన్స్ చాలా ఉందండి. మనం ఎప్పుడైనా ఏదైనా తిన్నప్పుడు అరగకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో అవన్నీ జరగడం ఎందుకంటే మనం హెల్తీ ఫుడ్ తీసుకోలేని అందుకే. సో ఎప్పుడైతే మనం హెల్తీ ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి మనకి అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ మనకి ఈజీగా వెళ్ళిపోతాయి. సో ఫస్ట్లీ నేను ఈ పదార్థం గురించి ఇంపార్టెన్స్ ఏంటంటే ఫస్ట్ గర్ల్స్కి ఇది చాలా ఇంపార్టెన్స్. ఎందుకంటే బ్యూటీ ఇప్పుడు ఈ జనరేషన్లో గర్ల్స్కి హార్మోన్స్ ఇష్యూస్ వల్ల చాలా మొటిమలు, హెయిర్ ఫాల్, లావ్ అవ్వడం, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ చాలా వస్తున్నాయి. సో మీరు రోజు ఇలాంటి ఒక సలాడ్ చేసుకొని తింటే, గర్ల్స్కి ఇలాంటి సలాడ్ రోజు ఒకటి చేసుకొని తింటే మాత్రం మీ ఫేస్ గ్లోయింగ్ చాలా బాగుంటుంది. మీలో చాలా చేంజెస్ మీరు అబ్జర్వ్ చేస్తారు ఈ సలాడ్ తినడం. సో మనం ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్లీ మనం తగినంత దోసకాయలు దీనిలో బౌల్లో వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ తగినంత కొబ్బరి తురుము, అండ్ నెక్స్ట్ రాజ్మా, అండ్ కొత్తిమీర అండ్ లెమన్ సిప్, నిమ్మరసం, తర్వాత టేస్ట్ కోసం పెప్పర్ అండ్ సాల్ట్. సో దీన్ని మనం చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా అంటే ఈ పెప్పర్ అండ్ సాల్ట్ దీంట్లో మొత్తం కలిసేలాగా మనం చాలా బాగా మిక్స్ చేసుకుంటే అప్పుడు మనకి అంటే కొందరు చేదు ఉంది, అరే నేను ఇలాంటివి తినను అని చిన్నపిల్లలు కానీ టీనేజర్స్ కానీ చాలామంది కొంచెం తినను అని అనుకుంటారు. అరే వద్దు ఇది నేను ఎలా తింటాను అనుకుంటాను. బట్ ఈ సాల్ట్ అండ్ పెప్పర్ వల్ల మనకి ఇది టేస్టీ కూడా ఉంటుంది. సో వన్స్ ఇఫ్ యూ పీపుల్ ట్రై దిస్ మీకే అలవాటు అయిపోతుంది. అండ్ ఇది మాత్రం ప్రత్యేకంగా చెప్తున్నాను, టీనేజర్స్ గర్ల్స్కి మాత్రం చాలా ఇంపార్టెంట్. బ్యూటీ పెరుగుద్ది మీ ఫేస్లో. ఎలాంటి ప్రాబ్లమ్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ మొటిమలు కానీ ఎలాంటివైనా దూరం అవుతాయి ఇది కనుక మీరు రోజు చేసుకొని తింటే. సో ఆఫ్టర్ మిక్సింగ్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్కి గార్నిష్ కోసం మనం క్యారెట్ తురుము అండ్ పొమోగ్రానేట్ ఇత్తులు తీసుకుంటున్నాం. సో ఇది గార్నిష్కి మాత్రమే. సో అంతేనండి, మన దోసకాయ రాజ్మా సలాడ్ అయిపోయింది. అంటే